వెల్కమ్ టు ఆర్సీ టీవీ తెలుగు. నేను మీ కేశవ. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గల సిఐఎస్ స్కూల్ ఆవరణంలో జిల్లా స్థాయి విద్యా విజ్ఞాన వేదిక అనేది జరుగుతూ ఉందండి. ఇక్కడ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క విజ్ఞాన నైపుణ్యతలను ప్రతిభను కనపరిచేటటువంటి విధంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభను చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టగిల్లి భాగ్యలక్ష్మి గారు హాజరయ్యారు. డిఈఓ గారు, డిప్యూటీ డిఈఓ గారు, డిఎస్ఓ గారు, పలు మండలాల నుండి ఎంఈఓస్ మరియు హెచ్ఎంస్ వారు కూడా సాధారణంగా పూల బొకేలతో ఆహ్వానించారు. విద్యార్థులు దింస నృత్యాలతో స్వాగతం పలికారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యా విజ్ఞాన స్టాల్స్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రయోగాలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీ ప్రాజెక్ట్ ఏంటన్నా? అంటే పర్యావరణాన్ని సంరక్షించడం. ఏం చేస్తారు? ఇట్లా చెప్తారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా నీ ప్రాజెక్ట్ గురించి? ఏమైతే ఈ పర్యావరణాన్ని దేని సంరక్షించాలంటే వాయు కాలుష్యం. అంటే ఈ మధ్య అంటే ఈ పర్యావరణం అనేది వాయు కాలుష్యం నాశనం అవుతుందన్నమాట. అంటే ఈ వాయు కాలుష్యం ఎలా ఏర్పడుతుందంటే ఈ హోటల్స్ నుంచి మరియు ఫ్యాక్టరీస్ ఈ వాహనాల నుంచి వచ్చే కొన్ని ప్రమాదకరమైన వాయువుల వల్ల అనేది ఈ యొక్క గాలి కాలుష్యం అనేది అవుతుందన్నమాట. అంతేకాకుండా ఈ పంటలు దీని నుంచే కాకుండా ఈ చిన్న చిన్న పల్లెటూరులో ఉంటుంది. ఆ పల్లెటూరులో చాలా మంది కట్టెలు పడతారు. ఆ కట్టెల నుంచి వచ్చే కొన్ని వాయువుల వల్ల కూడా గాలి కాలుష్యం ఏర్పడుతుంది అనమాట. అంటే ఈ గాలి కాలుష్యాన్ని మనం ఎలా నివారించాలంటే బాణ, సౌర మరియు భూ ఉష్ణశక్తుల్ని వినియోగించుకోవడం వలన ఈ యుద్ధం తీసుకునేటప్పుడు చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతాయి కదా మేడం. ఇటు సైడ్ ఏ వెహికల్ వస్తుందో ఇటు సైడ్ వాళ్ళకి తెలియదు కదా మేడం. ఇటు సైడ్ వెహికల్ వస్తుందో లేదో ఇటు సైడ్ వాళ్ళకి కూడా తెలియదు. సో దీనివల్ల మనకి ఇటు సైడ్ ఏ వెహికల్ వస్తే తెలుస్తుంది మేడం. ఎలా అంటే ఇటు సైడ్ నుంచి వెహికల్ వచ్చేటప్పుడు కాస్త దూరంలో ఉన్నప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ ఇక్కడ దగ్గర వచ్చేటప్పుడేమో రెడ్ కలర్ లైట్ వెళ్తుంది మేడం. ఈ బజార్ జరిగి బజార్ పోతుంది మేడం. అండ్ ఇటు సైడ్ కూడా అంతే మేడం. దగ్గరలో ఉన్నప్పుడు కలర్ లైట్ వెలిగి దగ్గర వెళ్ళినప్పుడు అంతే కాకుండా మళ్ళీ ఇది చాలా మంచిగా ఉంటుంది. దాని బట్టి సోలార్ వాడచ్చు. కొన్ని ఫారెస్ట్ చంద్రయాన్ 3 మీరు టీచరా? ఏమో ఆస్ట్రోనాట్ అవుతారా? పెద్దనాక ఏంటి ఆంబిషన్? మీరు దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఈ టర్బైన్స్ ఎట్లా తిరుగుతాయి? అంత ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి వచ్చిన అంటే లిమిట్ ఈస్ దేర్ కదా మనకి. మనకు ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. వెరీ గుడ్.
డిఓ శంకర్రావు గారు కూడా స్టాళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి విద్యార్థుల నైపుణ్యతలను అడిగి తెలుసుకున్నారు. ఇది ఆటోమేటిక్ ఏదైనా ఆబ్జెక్ట్ దగ్గర ఆబ్జెక్ట్ వచ్చిందనుకోండి సౌండ్ వస్తుంది అనమాట. ఇదే లైట్స్ అనేది ఆన్ అవుతుంది. అలాగే ఆటోమేటిక్ కీప్యాడ్ డోర్ లాక్ ఉంటుంది. సో దీనికి మనం ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకుంటాము. సో పాస్వర్డ్ డిఎస్ఓ నాగేశ్వరరావు గారు కూడా ఒక స్టాళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మరొక స్టాల్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ మాస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పలు పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరై వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రయోగాలను ఎంతో అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. Sirishan studying 9th class English medium at Government High School. My project name is Save Earth, sir. Earth is the only non-planet in the universe that has a life, sir. The Earth providing various natural resources, all of the extents of life. By utilizing these resources, all living things can survive, sir. The planet cannot, but also human their creatures, sir. Merits and demerits, sir. It is provided advantages and disadvantages human population in their merits, sir. కాన్సెప్ట్ మంచిదే. సేవర్స్ అనేది మనం ఎట్లా సేవ్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి, ఏ విధంగా మనం ఏ పద్ధతి ఫాలో అయితే దీన్ని మనం కాపాడచ్చు. ప్లాస్టిక్ ని నివారించాలి, మొక్కల్ని నాటాలి. వెహికల్స్ కూడా అనవసరంగా వాడకూడదు. ఎక్కువగా వాడాలి. బైసైకిల్స్ ఎక్కువ వాడాలి. బైసికల్స్ ఇంకా అలాగే సెల్ టవర్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. సెల్ టవర్ వల్ల చాలా నష్టాలు సెల్ టవర్ వల్ల ఉన్న నష్టాలు ఏంటి అంటే పక్షులు ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది సార్. మొబైల్స్ యూజ్ దానికి ప్రూఫ్ ఉందా?
Good morning, sir. My name is Palasya Chandam. I am studying 8th class GTW School, Boyson, Pedabailu, ASR district. My project పేరు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇన్ అగ్రికల్చర్ టూల్స్. వ్యవసాయ పనిముట్లు ప్రథమ చికిత్స కిట్టు. ముందుగా చూస్తే మన ట్రైబల్ ఏరియాలో గుడ్డలు అనేది వాడతారు. కర్రలు ఏజెన్సీ వాళ్ళు వ్యవసాయం గురించి వాడతారు. వాడినప్పుడు వాళ్ళకు కర్రలు పనేటప్పుడు గొడ్డలు అనేది ఆ ఉప్లీస్ కర్రలు అనేది జారి కాలు దగ్గరనే తగులుతుంది. తగిలినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకుండానే మన పనిముట్లోనే మన ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకుంటే ప్రథమ చికిత్స అనేది అక్కడే చేసుకోవచ్చు. మన ట్రైబల్ ఏరియాలో అయితే చాలా దూరంగా హాస్పిటల్స్ అనేది ఉంది సార్. అలాగే ధాన్యం ధాన్యం కోవడం కానీ గడ్డి కోవడం కానీ కోసేటప్పుడు ఇలా వేళ్ళ దగ్గర కానీ నరాల దగ్గర కానీ తెగుతుంది సార్. తెగినప్పుడు మనం అక్కడే పెట్టుకొని అన్ని దూది ట్యాబ్లెట్స్ అన్ని అక్కడ పెట్టుకోవచ్చు సార్. పెట్టుకున్నప్పుడు మనం అక్కడే ప్రథమ చికిత్స చేసుకున్నప్పుడు అక్కడే తగ్గిపోతుంది సార్. మనం ఎక్కువ దూరం వెళ్ళకుండానే తగ్గుతుంది సార్. సార్ నా పేరు పలాస అజిత్ కుమార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. GTW స్కూల్ అరడగోడ, పెదబైలు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మా గైడ్ టీచర్ ఎం రాధాబాయి గారు, మా ప్రధాన ఉపాధ్యాయులు చెట్టి పూర్ణచంద్రరావు గారు. మా ప్రాజెక్టు పేరు ఏంటంటే పోరార్ సూత్రం ప్రకారంగా ప్రత్యామ్నాయ శక్తి అన్నారు. పోరార్ అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవరీ. జాగ్రత్త పడిపోతుంది. ఆ గుడ్లు దీనికి 2 గుడ్లు సార్. 2 minutes లో మీకు బాయిల్ తగ్గించేస్తాను. ఇప్పుడు ఎయిర్ ఫ్లోని ఈ విజ్ఞాన సంబరాల్లో విద్యార్థుల యొక్క ప్రతిభను, నైపుణ్యతలను గుర్తించి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను డిఈఓ శంకర్రావు గారు, డిప్యూటీ డిఈఓ చెల్లయ్య గారు, డిఎస్ఓ నాగేశ్వరరావు గారు, పలు మండలాల నుంచి ఎంయూఓస్, పలు పాఠశాలల హెచ్ఎంస్ చేతుల మీదుగా విద్యార్థులకు మెమోంటోస్ను అందించారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రాంతాల నుండి హెచ్ఎంస్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి RCTV తెలుగు.